వెల్కమ్ టు T5 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆలమూరు సబ్ రిజిస్టర్పై ఏసీబీ దాడులు. ఉధృతంగా ప్రవహిస్తున్న యమున, ఇళ్లలోకి వరద నీరు. యూరియా కోసం ధర్నాకు దిగిన రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ పులివెందుల పర్యటన, క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్. రెచ్చిపోయిన హిజ్రాలు, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్పై దాడి. ఇక వివరాల్లోకి వెళ్తే, మేము ఆడోళ్ళం ఏనాడైనా యూరియా కోసం లైన్లు కట్టినామా, ఇంత అవస్థపడ్డామా, మళ్ళీ ఓట్లని వస్తే చెప్పులతో కొట్టి చెప్పుల దండ మెడకేస్తాం. గెలిచిపోయింది కానీ ఇంత అవసరం అన్నబడ్డమా ఎన్నాడు మేము ఆడోళ్ళం లైన్ కట్టినా ఊరే బస్సులకు, దానికి సిగ్గుచరం ఉన్నది, ఆడుకున్నదా సిగ్గుచరం. రేవంత్ రెడ్డి మళ్ళీ కూడా గెలుస్తాం, టిఫిన్ బాక్సులు మోగానికి అయితే ఇప్పుడు ఆడలు ఏం చేయాలి, ఆడలు కొట్టించుకోవాలి, పొట్టిలో కలిసింది అన్న. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్, చంద్రశేఖరరావు, అసౌద్దీన్ ఓవైసీ 2 రాష్ట్రాల పార్టీ అధ్యక్షులకు, 2 రాష్ట్రాలకు చెందిన 42 మంది ఎంపీలు, 18 మంది రాజ్యసభ సభ్యులు ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేస్తున్నా. తెలుగు వారి గౌరవం పెరిగేలా అందరూ ఒక తాటిపైకి వచ్చి సుదర్శన్ రెడ్డికి అండగా నిలబడాలి. ఎన్నికలు, రాజకీయాలు, వివాదాలు మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. మన తెలుగువాడు, మనవాడు, రాజ్యాంగ నిపుణుడికి ఒక అవకాశం వచ్చింది. జాతీయ స్థాయిలో మనం ప్రతిష్ట కోల్పోతున్న సందర్భంగా తెలుగు వాళ్ళ యొక్క గౌరవాన్ని, ప్రతిష్టను పెంచే సందర్భంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అభ్యర్థిగా రావడము, మనందరం ఏకతాటి మీదకి వచ్చి రాజకీయాలను, మన మధ్యలో ఉన్న భిన్న అభిప్రాయాలను పక్కన పెట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అండగా నిలబడాలి అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రశేఖరరావు గారు, అసదుద్దీన్ ఓవైసీ గారు, వీళ్ళందరికీ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేయడమే కాకుండా 42 మంది లోక్సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులకు కూడా వ్యక్తిగతంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ ఆత్మ ప్రబోధానుసారము ఓటేయండి. కేసీఆర్ కుమార్తె కవిత మరోసారి బీఆర్ఎస్ పార్టీలో అణుబాంబు వేశారు. కేసీఆర్పై సీబీఐ విచారణకు ఆదేశించిన అంశంలో కడుపు రగిలిపోతుందని మీడియా ముందుకు వచ్చిన ఆమె కేసీఆర్పై మరకలు పడ్డానికి హరీష్ రావు, సంతోష్ రావే కారణమని నేరుగా ఆరోపణలు చేశారు. వారిద్దరూ తీవ్రమైన అవినీతికి పాల్పడడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్కు డబ్బు యావలేదని, కానీ హరీష్, సంతోష్లు మాత్రం భారీగా అవినీతికి పాల్పడ్డారన్నారు. అందుకే హరీష్ రావును గతంలో కేసీఆర్ నీటిపారుదల మంత్రిగా తొలగించారని కూడా కవిత గుర్తు చేసుకున్నారు. తన తండ్రిపై సీబీఐ కేసు నమోదు చేస్తే కేసీఆర్ పరువు పోతే తనకు ఆవేదన ఉండదా అని కవిత కంటతడి పెట్టుకున్నారు. హరీష్ రావు, సంతోష్ రావు వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. తాను ఇవాళ ఇలా మాట్లాడుతుంటే తన వెనుక ఎవరో ఉన్నారని ఆరోపిస్తున్నారని, నిజానికి వారే రేవంత్ రెడ్డితో కలిసి తన తండ్రిపై కుట్ర చేస్తున్నారన్నట్లుగా మాట్లాడారు. ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి
హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ళ కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి. మహబూబాబాద్ జిల్లా మరిపడ మండల కేంద్రంలో యూరియా కోసం రైతుల ధర్నా. కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు, భారీగా ట్రాఫిక్ జామ్. యూరియా కోసం ధర్నాకు దిగిన రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో యూరియా ఇవ్వడం లేదంటూ అంబేద్కర్ సెంటర్ వద్ద ఆందోళనకు దిగిన రైతులపై జులుం ప్రదర్శించి అరెస్ట్ చేసిన పోలీసులు. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలపై నిరసనగా మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో జాతీయ రహదారిపైన బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో నిర్వహించి మంత్రులు కాన్వాయ్ అడ్డుకొని నిరసన తెలిపిన భారత జిల్లా అధ్యక్షులు మహబూబాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు కవిత, మాలోద్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. కాళేశ్వరంపై సిబిఐ కేసులు వెంటనే
సిబిఐ కేసులు వెంటనే ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు హుటాహుటిన రాత్రిపూట దొంగ లెక్క ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి కల్పతరు రైతులకు అండగా ఉన్న నిత్యం ఎవరైతే నీళ్ల కోసం ఇబ్బంది పడుతున్న రైతాంగానికి ఇవాళ 1 కోటి ఎకరాల నాగానికి నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చి ఆయన కళని సాకారం చేసి ఇవాళ డోర్నాకల్ మహబూబాద్ చివరి ఆయకట్టు వరకు వాళ్ళ నీళ్ళు వచ్చి రైతులు పోయిన 10 ఏళ్లు పంటలు పండించుకుంటుంటే అది కేసీఆర్ గారి చలవ ఇవాళ రైతాంగం అందరం కూడా దృష్టి పెట్టుకొని చేసిండు. కానీ రేవంత్ రెడ్డి గారు పొత్తు లేస్తే ఆయన కళ్ళ వచ్చినట్టు పూర్తి స్థాయి కూడా రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కీలక పాత్రలో నటించిన సినిమా మిరాయి. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజ్ అయి నుంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఈ ట్రైలర్ను సూపర్ స్టార్ రజనీకాంత్ చూసి చాలా బాగుందంటూ అప్రిషియేట్ చేశారు. గ్రాండ్ స్కేల్లో మూవీ మేకింగ్తో పాటు మనోజ్ క్యారెక్టర్ పవర్ఫుల్గా ఉందంటూ రజనీకాంత్ అభినందించారు. మిరాయి మూవీతో సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లెస్సింగ్స్ తనకు దక్కడం పట్ల రాకింగ్ స్టార్ మంచు మనోజ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేయడం
రిపబ్లికన్ పార్టీ యొక్క లక్ష్యమని ఆర్పీఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గాలి వినోద్ కుమార్ తెలిపారు. వరంగల్ చౌరస్తాలోని వినాయక హోటల్లో ఆర్పీఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికై మొట్టమొదటిసారిగా వరంగల్ నగరానికి విచ్చేసిన సందర్భంగా గాలి వినోద్ కుమార్ను గాలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు పాల్గొని శాల్వాలతో బొకేలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గాలి వినోద్ కుమార్ మాట్లాడారు. పార్టీకి అధ్యక్షులు అయినందుకు మొదటగా మా కుటుంబం నుండి సన్మానం చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మా వాళ్ళు. సో అందుకు వారికి అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీడియా పక్షంగా. ఇక రెండవది, వరంగల్ జిల్లాలో దళితులు 25% ఉన్నారు. వాళ్ళకి దళితుల హక్కులు ఎక్కడ కూడా కాపాడబడలేదు. ప్రధానంగా స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయినప్పటికీ కూడా దళితుల జీవితాల్లో అనుకున్నంత మార్పు రాలేదు. ఇక్కడ 40 ఏళ్ళు కడియం శ్రీ గారు మంత్రి చేశాడు, ఒక దళితుడు అయ్యండి. కానీ దళితుల జీవితాలను బాగు చేయడంలో ఆయన పెద్దగా సక్సెస్ అయింది లేదు ఇక్కడ. అలాగే ఈ జిల్లాలో మాదిగలు మెజారిటీ, కానీ ఒక్క మాదిగా ఇవాళ ఎంపీ కాలేకపోయాడు ఇక్కడ. ఇప్పుడు మొన్న ఎన్నికల్లో కాలేదు. అలాగే 2 రిజర్వేషన్లలో వర్ధనపేట కానీ అలాగే గణపూర్ కానీ ఆ 2 నియోజకవర్గాలలో కూడా ఇవాళ మాదిగలు కాలేదు. మరి మెజార్టీ మాదిగలు ఇక్కడ ఉండి మాదిగలకు తీరని అన్యాయం జరిగింది ఇక్కడ. మరి రేపు రానున్న రోజుల్లో ఆర్పీఐ ఖచ్చితంగా మాదిగలకు సముచితమైన స్థానం ఇస్తుంది. ఇక్కడ ఎంపీని 2 ఎమ్మెల్యేలు కూడా మాదిగలకే కేటాయిస్తుంది ఆర్పీఐ. అంతేకాకుండా ఇవాళ దళిత క్రైస్తవులు మెజార్టీ ఇక్కడ, వాళ్ళ అంశం కూడా ఇక్కడ కూడా పట్టించుకున్న నాదులు ఎవరు లేరు. వాళ్ళ సమస్యలు ఇలా ఆర్పీఐ ముందుకు తీసుకెళ్తుంది. ఖచ్చితంగా దళిత క్రైస్తవుల ఇష్యూ కూడా ఆర్పీఐ రేపు రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో కొట్లాడబోతున్నది. ఇక ముక్కడో విషయానికి వస్తే బీసీలు ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఉంటారు వరంగల్ జిల్లాలో. బీసీలకు కూడా సముచితం అంటే మంత్రి అయ్యారు, కానీ అయినా సరే ఇంకా మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఆ మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకు కూడా ఇవాళ తగిన ప్రాతినిధ్యం లేదు ఇక్కడ. సో కాబట్టి మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకి, మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్టీలకి, మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీలకి రేపు రానున్న రోజుల్లో ఆర్పీఐ చాలా లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా వాళ్ళకి అవకాశాలు ఇస్తాయి. వచ్చే ఉప ఎన్నికల్లో కూడా ఒకవేళ మాకు కాంగ్రెస్తో అలయన్స్ ఉండకపోతే వచ్చే ఉప ఎన్నికల్లో స్టేషన్ గన్పూర్ నుండి ఆర్పీఐ అభ్యర్థి ఉంటాడు. ఎన్నికలు ఆర్పీఐ అభ్యర్థి పోటీ చేస్తాడు ఇక్కడ. రేపు 4వ రాజకీయ శక్తిగా ఆర్పీఐ అవతరించబోతుంది ఇక్కడ తెలంగాణలో. అందుకే నేను 12 ఏళ్ల సర్వీసు, 3 లక్షల ఉద్యోగాన్ని వదులుకొని ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాన్ని తెలంగాణ స్థాపించడానికి ముందుకొస్తున్నాం. తప్పకుండా రానున్న రోజుల్లో ఆర్పీఐ వరంగల్ జిల్లాలో కీలక భూమిక పోషిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా వరంగల్ ప్రజలారా, మీ అందరినీ ఆర్పీఐని ఆశీర్వదించి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం తెలంగాణలో అమలు చేసే విధంగా మీరు మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా ఈ సందర్భంగా వరంగల్ జిల్లా ప్రజలు విజ్ఞప్తి చేస్తాము. మైబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు కంకర బోర్డు వడ్ల బజార్ గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నేడు జరిగిన మహా అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పూజా కార్యక్రమాలను నిర్వహించిన సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మానుకోట ప్రజా యుద్ధ నౌక బి అజయ్ శారదారెడ్డి ఈ సందర్భంగా కమిటీ సభ్యులు అజన్నను ఘనంగా సన్మానించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణ చౌరస్తాలో నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంత కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్ఎస్యుఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మోటం ఉదయ్ రాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొనసాగిద్దాం
ఏంటిది ఫోటో పులైపో జోహార్ వైఎస్ఆర్ జోహార్ 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 వైఎస్ఆర్ జోహార్ కొనసాగిద్దాం వైఎస్ఆర్ గారి ఆశయాలను యావత్ తెలుగు రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి రాజకీయాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్క తెలుగువాడి అభిమానించేటువంటి ప్రజానాయకుడు కీర్తిశేషులు మరి మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు మా నాయకులు రాజ్ ఠాకూర్ గారి ఆదేశాల మేరకు స్థానిక చౌరస్తాలోని వారి వైఎస్ఆర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఏదైతే 2003 సంవత్సరంలో సుమారు 1400 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి ప్రతి ఒక్క ప్రజల యొక్క సమస్యలన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలని ఒక దృఢ సంకల్పంతో పాదయాత్రను చేపట్టి రైతులనేమి కానీ విద్యార్థులనేమి కానీ మహిళలనేమి కానీ వారి యొక్క గోసలను విని మరి ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే వారి యొక్క అభివృద్ధి పథకాలతోటి మరి చెరుగని చిరునామా వేసుకున్నటువంటి చరిత్ర వైఎస్ఆర్ గారిది. మరి రైతులకి ఉచిత కరెంటు అందించినటువంటి చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. అలాగే ప్రతి ఒక్క పేద విద్యార్థి కూడా ఉన్నతమైన చదువులు చదువుకొని వారి యొక్క జీవితాలని భవిష్యత్తులను మరి మంచి ఉన్నతమైన స్థాయిలో ఉంచుకోవాలంటే అది ఒక మంచి చదువుతోటే సాధ్యమని చెప్పని ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా కూడా ప్రతి ఒక్క విద్యార్థికి సహాయం అందించినటువంటి చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. మరి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క పేదవారికి కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఒక దృఢ సంకల్పంతో ఆరోగ్యశ్రీ 108 సర్వీసులని ఈ యొక్క ప్రవేశపెట్టి ప్రతి ఒక్క పేదవాడికి కార్పొరేట్ ఆ యొక్క వైద్యాన్ని అందించినటువంటి చరిత్ర మా యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. అలాగే మహిళలకు కూడా స్వయం సేవక సంస్థల ద్వారా వారి యొక్క కాళ్ళ మీద వాళ్ళు నిల్చునే విధంగా వారి యొక్క సంపదను వాళ్ళు సృష్టించుకునే విధంగా ఆ యొక్క సంఘాలను ఏర్పాటు చేసినటువంటి చరిత్రను కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క ప్రతి ఒక్క పథకాలలో ఈరోజు మన మధ్య భౌతికంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేనప్పటికీ కూడా వారి యొక్క పథకాల విషయంలో కానీ వారి యొక్క దూరదృష్టి ఆలోచనలు ఇవాళ మా మధ్య ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారు నాడు వేసినటువంటి బీజాలే నేడు మహావృక్షాలై వారి యొక్క ఫలాలని మనం అనుభవిస్తున్నామని ఒక ప్రతి ఒక్క పేదవాడు కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వారి స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సోదరులారా ప్రతి ఇంటికి ఒక పథకం చేరే విధంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి చేసినటువంటి ప్రణాళిక ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తి లబ్ధి పొందడం జరిగింది. అలాగే రాష్ట్రమంతా కాకుండా మన రామగుండం లోపల సింగరేణి కార్మికులకు సంబంధించి సింగరేణిలో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలను 17,000 పట్టాలను మన సింగరేణి కార్మికులకు ఇవ్వడం జరిగింది. అంత గొప్ప మనసుతోటి అయిన ప్రతి ఒక్క కార్మికుడు ఇంటిలోనే ఉండాలి, సొంతింటిలోనే ఉండాలనే దృక్పథంతో ఆ రోజు వారు చేసినటువంటి ప్రతిఫలమే ఈరోజు మన అందరం ఉంటున్నాం. అలాగే మన రాజ్ ఠాకూర్ గారు కూడా వారు చేసినటువంటి దాన్ని వారు కూడా పాటిస్తూ ఈరోజు అభివృద్ధి విషయంలో కానీ దేని విషయంలో కానీ కాంప్రమైజ్ కాకుండా ఈరోజు అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు అటువంటి ముఖ్యమంత్రి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇక దొరకబోవడానికి నా ఉద్దేశం. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులకు యూరియా కష్టాలు. కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండల కేంద్రంలో యూరియా కోసం రైతుల అవస్థలు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని జాఫర్గఢ్ మండల కేంద్రంలో యూరియా బస్తాల కోసం రైతుల ధర్నా. పంటలకు యూరియా అందించాల్సిన అదనంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని రైతుల ఆగ్రహం. మైబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం మండలం మరిపెడ బంగ్లా వద్ద యూరియా కోసం రైతులు ఎదురుచూపులు. డోర్నకల్ నియోజకవర్గం మండలం మరిపెడ బంగ్లా వద్ద యూరియా కోసం రైతుల ఎదురుచూపులు. భూపాలపల్లి జిల్లా గన్పురం పిఎస్ఎస్ వద్ద యూరియా కోసం చంటి బిడ్డలతో పడికాపులు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.